నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను మభ్యపెట్టి సుదీర్ఘకాలం అధికారం అనుభవించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమేనన్న మోదీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేయాలి. సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలన్న ఏపీ మాజీ సీఎం విజయసాయిరెడ్డితో సహా అందరికీ ఇదే వర్తిస్తుందన్న జగన్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. हमारे भाई बहन और कोई भी समाज की महिला उसको बैंक से 1 करोड़ रुपए का बिना गारंटी को लोन, ताकि वो अपना कारोबार, और हमने इस बार बजट में इसको डबल कर दिया है। और मैंने देखा है कि लाखों ऐसे नौजवान इस वंचित समुदाय से या लाखों बहनें आज मुद्रा योजना के द्वारा अपना कारोबार करना शुरू किया है और खुद को तो रोजगार पाया ही, लेकिन उन्होंने किसी 1-2 और लोगों को भी रोजगार दिया है। आदरणीय सभापति जी, हर कारीगर का सशक्तिकरण, हर समुदाय का सशक्तिकरण, और जो बाबा साहब का सपना था उसको पूरा करने का काम मुद्रा योजना के माध्यम से हमने किया है। आदरणीय सभापति जी, जिसको किसी ने नहीं पूछा उसको मोदी पूजता है। गरीब, वंचित, उसकी का कल्याण, ये हमारी प्राथमिकता है। इस वर्ष के बजट में भी आप देखिए, लेदर इंडस्ट्री, फुटवेयर इंडस्ट्री, ऐसे अनेक छोटे दायरे के विषयों को हमने स्पर्श किया है। और इसका सबसे बड़ा लाभ गरीब और वंचित समुदाय के लोगों को मिलने वाला है, जो इस बजट में घोषणा की। अब उदाहरण के रूप में टॉयज की बात करें, समाज के इस प्रकार के वर्ग के लोग ही टॉयज बनाने के काम में हैं। हमने उस पर ध्यान केंद्रित किया। बहुत सारे गरीब परिवारों को अनेक प्रकार की उसमें मदद दी गई और उसका परिणाम आज आया है कि टॉयज हम एक्सपोर्ट करने की आदत में फंसे हुए थे, आज इंपोर्ट करने की आदत में फंसे हुए थे, आज हमारे टॉयज 3 गुना एक्सपोर्ट हो रहे हैं। और जिसका फायदा समाज के एक बहुत ही नीचे के तबके में जीने वाले, मुसीबतों से गुजारा करने वाले समुदाय को मिल रहा है। आदरणीय सभापति जी, हमारे देश में एक बहुत बड़ा समुदाय है, मछुआरा समुदाय। इन मछुआरे साथियों के लिए हमने एक अलग मिनिस्ट्री तो बनाई, लेकिन जो बेनिफिट किसान क्रेडिट में किसानों को मिलता था, हमने वो किसान क्रेडिट कार्ड के सारे बेनिफिट हमारे मछुआरे भाई बहनों को भी दिए। స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం జరిగిన
సిఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గాల్లోని గ్రామాలకు ఇచ్చిన హామీల అమలుకు ముందడుగు వేయాలని, సీసీ రోడ్లు, గుళ్లు, ఇతర నిర్మాణ అనుమతులు, నిధుల మంజూరుకు సంబంధిత మంత్రులను కలిసి పరిష్కరించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో బీసీలకు 42% స్థానిక సంస్థల పదవులు కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను, హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, కిస్మత్పూర్ గ్రామంలో సుమారు 12 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. చంద్రశేఖర్ గారిని వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. స్పీకర్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. దానిలో కూడా మొన్న జరిగిన ఒకరోజు శాసనసభ నియోజకవర్గంలో ఒక్కరోజు శాసనసభ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో 2 అంశాలపై చర్చ జరిగింది. ఒకటి బీసీలకు రిజర్వేషన్ పై, రెండవది ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ రాష్ట్ర శాసనసభ ఈ రాష్ట్ర జనాభాలో 75% మందికి మేలు చేసే విధంగా ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రము ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర శాసనసభ ఈ 2 విషయాల్లో కూడా మొన్ననే రిజర్వేషన్స్ కోసము, మరి అదేవిధంగా వర్గీకరణ కోసము అంశాలను తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా అతి తొందరలో కూడా దీనికి చట్టం కూడా తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం, ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులు అందరూ కూడా, బండ్లగూడకు సంబంధించిన ప్రాంతవాసులు, వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా నిత్యం అధికారపరంగా పనులు నిర్వహించే అధికారులకు కానీ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మూసీ నిర్వాసితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మూసీ నది నిర్వాసితులకు కానీ, మూసీ నది పరిహార ప్రాంతంలో ఉన్న మా మిత్రులకు కానీ అందరికీ కూడా అభయం ఇస్తా ఉన్నాం. మరి నిరుపేదకు ఎక్కడ ఇబ్బంది జరగదు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే, నేను గెలిచిన తర్వాత నిజంగా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి చేసుకుని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్స్టిట్యూన్స్ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీసు కట్టుకున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలని అన్నారు. భయం, ప్రలోభాలకు లొంగి క్యారెక్టర్ను తగ్గించుకోవద్దని సూచించారు. విజయసాయిరెడ్డి సహా ఎవరికైనా ఇదే వర్తిస్తుందని అన్నారు. తరచూ తనను అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వస్తే మాకు మాట్లాడే అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం కూడా మాకు ఇవ్వాలని అన్నారు. 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి? నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు. రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా.
ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇస్తావు, ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి. క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. వైసీపీకి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ దానికి ప్రభుత్వం చేసేదేముందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. గతంలో మాజీ సీఎం హోదాలో జగన్ మాట్లాడిన మాటలు ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని, 8 నెలల కూటమి ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు ఎన్నో, జగన్ చర్చకు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book.
ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్ గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా. ఇందులో డావోస్ లో TCS వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు కూడా ఆదిత్యని కూడా అడిగాను. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇండియా ప్రభుత్వ అధికారులకు వచ్చినంటే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే PPL రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసిన కష్టపడుతున్నాం. ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. ఆ కేరళ మంత్రి కూడా డావోస్ కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయి మీరు చూస్తారు కదా. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాడు, 8 నెలలు మేము ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఆయన రావాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందుల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించాలన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. నూతన నిబంధనల వల్ల SC, ST, OBC విద్యార్థులకు నష్టం జరుగుతుందని గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలంటున్నారు కేటీఆర్. విశ్వవిద్యాలయాలు భారతదేశంలో మొదటి నుంచి కూడా అత్యున్నత స్థాయిలో విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఇవాళ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడున్నా కూడా పోటీ పడగలుగుతున్నారు అంటే దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ, వారికి అందిన విజ్ఞానం, వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్, డెవలప్మెంటు, పరిశోధన కార్యక్రమాలు అయితే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే, ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, HCU లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, IITలు కావచ్చు, IIMలు కావచ్చు, మన హైదరాబాద్లో ISB కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర HRD మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ UGC మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాజకీయ, ఆధ్యాత్మిక విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
కమిషనరేట్ పరిధిలో నెల రోజులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు 1400 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రైన్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్లో 655, మల్కాజ్గిరిలో 290, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు 1400 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్ 655, మల్కాజ్గిరి 290, బోంగిర్ 71 రికవర్ చేసినట్లు సిపి తెలిపారు. భువనగిరిలో 71 ఫోన్లు రికవర్ చేసినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో 3 crores వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులు అంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఓన్లీ వీ హ్యావ్ ఫోన్స్ హియర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలెన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు. ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. వీ విల్ హ్యావ్ our investigation is still going on to identify the accused who involved in these commission offences. Then one important aspect is that ఈవీనిట్లలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రివ్యూ చేసినప్పుడు అవగతమైంది. ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలోఅప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోలెన్ అయినా వాట్ ఎవర్ ద వేస్ ద ఫోన్ ఇస్ నాట్ విత్ దెమ్, మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలోఅప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీంట్లో మొత్తం ఎల్బీనగర్ జోన్లో సంబంధించినటువంటి 655 ఫోన్లు, మల్కాజ్కి సంబంధించినటువంటి 290 ఫోన్లు, భువనగిరి 71 ఫోన్స్, మొత్తం 1016 ఫోన్స్ను ఇప్పుడు ఈ 1 month టైంలో ఒక నెల రోజుల్లో 3 కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ఫుల్ ఓనర్స్ అందజేయడం జరుగుతుంది. కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి. ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్. దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరున్నారో మేము డైరెక్ట్గా అనుకోవట్లేదు. మేము హూమ్ యూ హ్యావ్ సీజ్ దిస్ ఫోన్స్, వీఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్. వాళ్ళని మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం. అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు, కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో. అంటే ఒక 50,000 వర్త్ ఫోన్ ఉందనుకోండి, లేకుంటే 1 lakh rupees వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు, ఇఫ్ సమ్మన్ ఈజ్ సెల్లింగ్ యూ ఫర్ 5,000 rupees, సడన్లీ యూ నీడ్ టు నో దట్ దిస్ ఈజ్ సమ్ మిస్చీఫ్ ఇస్ దేర్. దేశవ్యాప్తంగా మత్స్య మహిళలకు ఒకే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెల బాలకృష్ణ ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. మత్స్య మహిళల జాతీయ సదస్సు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించనున్నట్టు బాలకృష్ణ తెలుపుతూ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో మత్స్య మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చేయూతనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మత్స్య మహిళలు తమ వృత్తి పనులలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఈ దేశంలో 140 కోట్ల మందికి మంచి పోషక విలువలు కలిగినటువంటి చేపలు, మత్స్య ఆహారం తక్కువ ధరకు అన్ని వర్గాల ప్రజలకు అందించే ఆహారాన్ని అందించే మత్స్యకారుల మహిళలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ, అదేవిధంగా వాళ్ళకు అనారోగ్యాలకు పాలైనప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో కూడా మత్స్యకారుల మహిళలకు ఉండాలి. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మహిళల్ని ఇక్కడ రేపు 8వ తారీఖు నాడు ఇక్కడ జాతీయ సదస్సులో పిలిపించి ఏ రాష్ట్రంలో ఎట్లా సంక్షేమ పథకాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం తయారు చేసి, తీర్మానాలు తయారు చేసి దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి ఒక యూనిఫామ్గా దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా పెట్టుబడి విలక్షణ కథనాంశంతో సౌదీ అరేబియా ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్లోని పీవీఆర్లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్స్ మహమ్మద్ మురారి తెలిపారు. నగరంతో పాటు బెంగళూరు, ముంబై పట్టణాల్లో ప్రదర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య చలనచిత్ర బంధాలను సైతం ఇది బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Half of Dubai is ruled by Mohammed Bhai, and I'm very privileged to have him here launch my movie poster. Also special thanks ayana valla ma trailer Burj Khalifa lo kuda play cheyabothunam. So officially it's going to be the first ever Telugu movie trailer to be played in the Burj Khalifa. So ee cinema vachesariki aa cinema peru Hitman andi. Exactly 1 year back mem teaser launch chesam ikkade ide place lo, and after lot of hard work, ఆఫ్టర్ చాలా కష్టపడి, మీకు తెలుసు కదా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టపడాలో. సో అవుట్ ఆఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమాని నేను డైరెక్ట్ చేసేసి, యాక్టింగ్ చేసేసి సొంతంగా మా ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత ఈ సినిమా 9 దేశాల్లో షూట్ చేయడం జరిగింది. ఇది చాప్టర్ 1. దీంట్లో సంజయ్ దత్ గారు కూడా హీఈస్ కమింగ్ యాజ్ వన్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్ ఇన్ పార్ట్ చాప్టర్ 2లో కూడా వస్తారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి మూవీ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. అవునండి, 3 చాప్టర్స్ ఉన్నాయండి. ఇది చాప్టర్ 1, వి షాట్ ఇన్ 9 countries. చాప్టర్ 2 we are planning to shoot in Saudi, in Dubai, Russia and Japan. We already shot the movie Dubai lo, we already shot the movie chapter 1. So akkada konచెం కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ స్పెషల్లీ సౌదీ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కాబట్టి they are promoting their movies here in Indian cinema, and also they are trying to make sure that we as Indians go and shoot in Saudi. There are amazing locations ఉన్నాయండి. అక్కడ షూట్ చేస్తే మనకు they'll give lot of assistance and good rebate and చాలా helpful అన్నమాట. So Mohammed Gare, he is taking care of all those things. So I'm privileged to be a part of this film festival as well. Hello everyone, this is Manika Sharma, and I am an actress as well as producer in a movie named Hitman, directed and written by Mr. Vishnu Adhikari. I'm glad to be here. We just launched our poster the first time, and I am so thankful to Mr. Vishnu Adhikari to cast me here in the movie. Please watch it and wish us luck. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజలను మభ్యపెట్టి సుదీర్ఘకాలం అధికారం అనుభవించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమేనన్న మోదీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేయాలి. సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలన్న ఏపీ మాజీ సీఎం. విజయసాయిరెడ్డితో సహా అందరికీ ఇదే వర్తిస్తుందన్న జగన్మోహన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.